ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అదృష్ట మార్పులు. నవంబర్ నెల 15వ తేదీ సర్వ ఏకాదశి మొదలుకొని వీరికి అఖండ రాజయోగం. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. గతంలో మీరెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, మీనరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వది. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. మీరు కోరుకునే జీవితం మీకు లభిస్తుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందకర శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్య సంరక్షణపైన శ్రద్ధ వహించండి. శని శ్లోకం చదవడం మంగళప్రదం. ఆర్థిక స్థితి అనేది క్రమంగా బలపడుతుంది. గతంలో చేసిన కృషి ఇప్పుడు మీకు ఫలిస్తుంది. తెలివిగా వ్యవహరించే నిర్ణయాలు లాభాలను చేకూరుస్తాయి. రుణ సమస్యల నుండి దూరంగా ఉండడం మీకు చాలా మంచిది. కొందరు ఈర్ష్యాపూరిత ప్రవర్తన కారణంగా ఆవేశం అనేది కలగవచ్చు, కానీ శాంతంగా వ్యవహరించండి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు మీకు లభిస్తాయి. వ్యాపారంలో కృషికి తగిన లాభం వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. శ్రద్ధ బాధ్యతలతో పనిచేస్తే కార్యసిద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం మంగళప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. మీనరాశి జాతకులకు ఈ సమయం అంటే నవంబర్ నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా ఊహించని రీతిలో మారుతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగానే ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల పరంగా మీకు అయితే ఈ సమయం అయితే లగ్నంలో శని కారణంగా మీరు కొన్ని సవాళ్ళు మరియు పని ఒత్తిడి కూడా ఎదుర్కొనవచ్చు. కానీ మీ యొక్క ఉన్నత అధికారులు మీ యొక్క భావాలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. నవంబర్ 16 వరకు కూడా 8వ ఇంట్లో రవి, కానీ ముఖ్యంగా మొదటి 2 వారాల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 3వ వారం నుండి కూడా నవంబర్ 16 నుండి కూడా రవి మీ యొక్క 9వ ఇంట్లో కుజునితో కలవడం మీరు అనుకూలమైనటువంటి మార్పులను, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మరియు పెద్దలు లేదా గురువుల నుండి పెరిగినటువంటి మద్దతు అనుభవించవచ్చు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి 2వ వారం తర్వాత సానుకూలమైన ఫలితం ఉంటుంది. ఈ నెల ఆర్థిక పరంగా సగటుగా ఉంటుంది. ప్రధానంగా 12వ ఇంట్లో రాహువు మరియు 8వ 9వ గ్రహాల్లో ప్రయాణం, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక కార్యకలాపాలు సంచరించే గ్రహాల కారణంగా మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చులను ఎదుర్కొనవచ్చు. అందువల్ల కొనుగోలు మరియు ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి. 5వ ఇంట్లో గురువు తెలివైన పెట్టుబడులు లేదా సృజనాత్మక పనుల ద్వారా కూడా లాభాలకు మద్దతు ఇస్తాడు, కానీ ఊహాగానాలకు దూరంగా ఉండండి. రుణాలు లేదా ఆర్థికపరమైన సహాయం కోసం చూస్తున్న వారు 3వ వారంలో అనుకూలమైన స్పందనను పొందవచ్చు. మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు అయితే ఉంటుంది, కాబట్టి ఈ నెల మీ కుటుంబ జీవితం అందంగా ఉంటుంది. 5వ ఇంట్లో ఉచ్చ గురువు పిల్లలకు సంబంధించిన సంతోషానికి అద్భుతంగా ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మీ జీవిత భాగస్వామి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు లేదా వారి యొక్క వృత్తిలో ఊహించిన మార్పులు ఎదుర్కొనవచ్చు. 8వ ఇంట్లో శుక్రుడి కారణంగా ద్వితీయార్థంలో మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడే అవకాశమే కాకుండా మీరు వారితో శుభకార్యాల్లో కూడా పాల్గొనవచ్చు, లేదంటే ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. 9వ ఇంట్లో కుజారవి శుక్రుడు కలవడం మీకు చాలా మంచిదని చెప్పాలి. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీన రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు అని కూడా చెప్పాలి.
ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీన రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. ఆ విధంగా లేకపోతే వీరికి ఏమీ కూడా తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మీన రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరు వారి కుటుంబ అవసరాలకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అనేది అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వల్ల కూడా వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా సరే విపరీతంగా మారుతుంది. చూసారు కదండి, ఈ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. అయితే మీన రాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా లభించినటువంటి ఆస్తులు అయితే వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం వీరిని చాలా వరకు కూడా ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడాలనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.